ఏపీలో ఎలక్షన్స్ చాలా హాట్గా జరుగుతున్నాయి. జగన్ రెడ్డి గారు విన్ అవబోతున్నారా, లేకపోతే మన సింహం పవన్ కళ్యాణ్ గారు విన్ అవబోతున్నారు? రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 మార్కులు ఇచ్చాను, కేసీఆర్ అనే సింహానికి 40 మార్కులు మాత్రమే ఇచ్చానని చెప్పాను. ఓకే, వాళ్ళకి ఆ సీట్ రేషియో కూడా అదే విధంగా వచ్చింది. నెక్స్ట్ మరి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం. వారియర్ అంటే మీకు ఆల్రెడీ ఆయన చూస్తే అలాగే ఉంటాడు మనిషి. ఒక యుద్ధానికి పోయి ఎప్పుడు మాట్లాడిన యుద్ధానికి వెళ్ళినట్టు ఉంటుంది ఆయన. దీన్ని భస్మాసుర యోగం అంటాం. అంటే ఇది మంచి యోగం కాదు. ఓకే, అంటే భస్మాసురుడు ఏం చేశాడు, తన చెయ్యి తన మీద పెట్టుకొని భస్మం అయిపోయాడు. అంటే అటువంటి సంఘటనలు ఈయన జీవితంలో కూడా జరుగుతాయని చెప్పచ్చు. మనం ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు, రేపు జరగబోయే ఎలక్షన్లో కూటమి యొక్క విజయం చాలా ఈజీ అని చెప్పచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య వాస్తు సంఖ్య శాస్త్ర సిద్ధాంతి, శ్రీ గౌరి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింటకుర్తి మురళీకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. గురుగారు, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ చాలా హాట్గా జరుగుతున్నాయి. మరి మీ న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ ప్రకారం జగన్ రెడ్డి గారు విన్ అవబోతున్నారా, లేకపోతే మన సింహం పవన్ కళ్యాణ్ గారు విన్ అవబోతున్నారా? దీని మీద ఆల్రెడీ నేను చాలా ప్రిడిక్షన్స్ చేశాను. ఓకే, మన ఛానల్లో మొదటిసారిగా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా హాట్గా నడుస్తున్నాయి ఎలక్షన్లు అయితే. బట్ ఎలక్షన్లో రాజకీయ పరంగా విశ్లేషణ ఎలా ఉంది, లేదా సర్వేలు ఎలా ఉన్నాయి, బయట ఏం మాట్లాడుకున్నారో అవి నాకు అనవసరం. ఓకే, ఇక్కడ నేను తెలంగాణలో ఎలక్షన్లో ప్రిడిక్షన్ చెప్పినప్పుడు కూడా నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ గారు. ఓకే, నా ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. ఓకే, బట్ నేను క్లియర్గా చెప్పాను, 2 సింహాలు కొట్టుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి అనే సింహము, కేసీఆర్ అనే సింహం 2 కొట్టుకుంటున్నాయి. కానీ రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 మార్కులు ఇచ్చాను, కేసీఆర్ అనే సింహానికి 40 మార్కులు మాత్రమే ఇచ్చానని చెప్పాను. ఓకే, వాళ్ళకి ఆ సీట్ రేషియో కూడా అదే విధంగా వచ్చింది కదా. మరి శాస్త్రం మనకి ఏం చెప్తుందో అదే చెప్పాలి, అంతేగాని నాకు ఇష్టమైన నాయకుడనో, లేకపోతే పలానా పార్టీ మాకు కొమ్ము కాయమంటే కొమ్ము కాసామనో అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు అడగచ్చు, ఎందుకు గురుగారు మరి చాలామంది అసలు డ్యామ్ షూర్ 2024 కదా, 2029లో కూడా జగన్ గారు సీఎం అంటున్నారు కదా అని చెప్పి అడగచ్చు. ఓకే, మనం అసలు జాతకాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేద్దాం. మనకి ఎన్నో మీడియా ఛానల్స్లో ఓకే ఏ చక్రాలు అయితే, ఏ డేట్ ఆఫ్ బర్త్లు అయితే నేను విశ్లేషణ చేశానో ఓకే అవే డేటా ఓకే మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిది 20/4/1950. ఓకే, ఆయన కానీ ప్రతి జాతకంలో కూడా ఏమున్న యోగాలు ఏమున్నాయి, ఓకే ఇప్పుడు గోచారంలో ఏ విధంగా ఉంది, న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంది, అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో బుధ ఆదిత్య యోగం, రవి బుధులు కలయిక. రెండవది ఈయనకి రవి సూర్యుడు ఉచ్చ, చంద్రుడు ఉచ్చ. అంటే రవి చంద్రుడు అంటే రాజు రాణి, 2 గ్రహాలు ఇంపార్టెంట్ గ్రహాలు ఉచ్చ క్షేత్రంలో ఉండడం అనేది చాలా పవర్ఫుల్. ఇంకా ఆయనకి శుక్రుడు గురుడు కలిసి ఉండడం అనేది ఒక విధంగా యోగకారకం. అంటే చాలామంది దీన్ని నెగిటివ్గా చూస్తారు. అంటే దైత్య గురువు, దేవతా గురువు, రాక్షస గురువు ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక విధంగా చూస్తారు. బట్ ఒక విధంగా యోగకారకం, అన్ని విధాలుగా కాదు. కుజ కేతువులు కలిసి ఉండటం, దీన్ని భస్మాసుర యోగం అంటాం. అంటే ఇది మంచి యోగం కాదు. ఓకే, అంటే భస్మాసురుడు ఏం చేశాడు, తన చెయ్యి తన మీద పెట్టుకొని భస్మం అయిపోయాడు. అంటే అటువంటి సంఘటనలు ఈయన జీవితంలో కూడా జరుగుతాయని చెప్పచ్చు. ఓకే, ఈయనకి ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం వచ్చేప్పటికి ఈయనది 2 and 3 కోడ్. ఓకే, 2 and 3 కోడ్లో ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ 5. ఓకే, పర్సనల్ మంత్ నెంబర్ అంటే మే 1వ నెంబర్ వచ్చింది. అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వైఎస్ జగన్ గారి జాతకంలోకి వద్దాం.
వైఎస్ జగన్ గారి జాతకం వచ్చి 21/12/1972. అసలు ఈయన జాతకంలో ఏవేవి యోగారాలు ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మాట్లాడుకుందాం. ఈయన జాతకంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే వాళ్ళ యొక్క సొంత ఇంట్లో ఉన్నారు, అంటే ఉచ్చక్షేత్రం కాదు. ఓకే, అంటే నార్మల్గా ఉంది. రవి ప్లస్ గురుడు కలవడం అనేది కూడా ఒక విధంగా మంచి యోగకారకం. బుధమంగళ యోగం, శుక్రమంగళ యోగం ఉంది. ఓకే, ఈ 2 యోగాలు మంచి యోగకారకాలు ఉన్నాయి. మరి ఈయనకి జన్మంలోనే గురువు ప్లస్ రాహు గురుచండాల యోగం అనేది ఉంది. అంటే దీని ఒక విధంగా బంధన యోగం అంటాం. అంటే జైలుకి వెళ్ళే ఛాన్సెస్ అంటాం కదా. ఈ జైలుకి ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మన గోచారం ఉన్న ఫలితాలను బట్టి మనం చెక్ చేసి చెప్తా ఉంటాం అన్నమాట. ఓకే, అంటే ఈయన జాతకంలో కూడా బలాలు చూస్తే మనకి కొన్ని మంచి మంచి బలాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం న్యూమరాలజీలోకి వచ్చేప్పటికి ఇది 3 and 7 కోడ్. ఓకే, 3 and 7 కోడ్ మంచి స్ట్రాంగ్ కోడ్. నెక్స్ట్ ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చింది. పర్సనల్ మంత్ నెంబర్ మేకి 1 వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 5, జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 5 న్యూమరాలజీ ప్రకారం. ఓకే, పర్సనల్ మంత్ 1 అంటే 2 పోటాపోటీగా ఉన్నాయి కదా, అంటే న్యూమరాలజీ ప్రకారం. ఓకే, నెక్స్ట్ మరి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చేప్పటికి ఈయనది 2/9/1971. ఈయన జాతకంలో రవి స్వక్షేత్రం, కుజుడు ఉచ్చక్షేత్రం. కుజుడు అంటే సేనాధిపతి, అంటే వారియర్. అంటే మీకు ఆల్రెడీ ఆయన చూస్తే అలాగే ఉంటాడు మనిషి. ఒక యుద్ధానికి పోయి ఎప్పుడు మాట్లాడిన యుద్ధానికి వెళ్ళినట్టు ఉంటుంది ఆయన. ఈయనకి చంద్రమంగళ యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది. ఓకే, చాలా మంచి యోగ కారకాలు ఉన్నాయి. ఈయన యొక్క న్యూమరాలజీ కోడ్ వచ్చి 2 and 2 కోడ్. అంటే ఒక మిరాకిల్ కోడ్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా 2 and 2, 5 and 5, 1 and 1 రావడం అనేది చాలా అద్భుతమైన నెంబర్స్ అనమాట. 2 and 2 కోడ్ అనేది తల్లి లాంటి మనసు ఉండే మనిషి అని చెప్పచ్చు వీళ్ళని. ఓకే, నెక్స్ట్ ఈయనకి 2024 పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది. ఓకే, పర్సనల్ మంత్ నెంబర్ మే వచ్చి 6 వచ్చింది. అంటే ఎలక్షన్లు మనకి ఇప్పుడు 13వ తారీఖు జరుగుతున్నాయి కదా. మే వచ్చి ఈయనకి పర్సనల్ మంత్ నెంబర్ 6 వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు కదా. అంటే ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 5, పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 1. అంటే ఈ 2 కలిస్తే ఒక అద్భుతమైన యోగకారకం ఉందని చెప్పచ్చు. ఓకే, 1 and 5 బుధాదిత్య యోగం. మళ్ళీ న్యూమరాలజీలో మంత్ వచ్చేటప్పటికి ఈయనకి మే 1 వచ్చింది, ఈయనకి మే 6 నెంబర్ వచ్చింది ఈయనకి. అంటే ఇది కూడా ఇప్పుడు ఈయన ఒక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకన్నా కూడా ఈ 2 నెంబర్లు కలిసినప్పుడు బలం చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఇది ఓన్లీ న్యూమరాలజీ అని చెప్పేది. ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలోకి వద్దాం. ఆస్ట్రాలజీలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా. ఎప్పుడు కూడా మనం రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు ఎవరైతే ముందు నడిపిస్తున్నారో, ఓకే, నేను చాలా మంది విశ్లేషణలు చూశాను. పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది, దాని యొక్క ముహూర్తం బాగాలేదు, ఓకే, లేకపోతే ప్రతి అభ్యర్థి యొక్క జన్మజాతకం చూడాలి, ఇట్లా రకరకాల విశ్లేషణలు చూశాను నేను. బట్ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే, ఎప్పుడైనా సరే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎవరిని చూస్తాం మనం? రాజును చూస్తాం, సేనాధిపతిని చూస్తాం, అంతవరకే. అంతేగాని ఓకే ఉన్న సైనికుడు ప్రతిదీ జాతకం చూసి యుద్ధం గెలుస్తాం లేదని చెప్పడం అనేది అసలు అది అసందర్భం, అసంభవం. ఓకే, చాలా రాంగ్. అది ఏ వేలో చూస్తున్నారో నాకైతే తెలియదు. బట్ ముందుండి నడిపించేవాడి జాతకం బాగుంటే యుద్ధం గెలుస్తారు, ముందుండి నడిపించేవాడి జాతకం బాగుపడి యుద్ధం ఓడిపోతారు, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు కూటమిగా. వీళ్ళిద్దరికి జాతకాలు కలిసి చూసినప్పుడు, అంటే వీళ్ళ యొక్క బలాబల కలిసి చూసినప్పుడు ఒక రాజు, ఒక సేనాధిపతి. ఎందుకంటే ఈయనకి రవి ఉచ్చక్షేత్రం అంటే రాజు. ఓకే, ఈయనకి కుజుడు ఉచ్చక్షేత్రం అంటే సేనాధిపతి, వారియర్. అంటే ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా. చాలా అద్భుతమైన యోగాలు ఏర్పడినాయి. అంటే వీళ్ళిద్దరు జాతకం న్యూమరాలజీ చూసినప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారైనా అహెడ్గా ఉన్నారు. మరి జ్యోతిష్యంలో చూసినప్పుడు కూడా వీళ్ళిద్దరు జాతకాలు కలిసినప్పుడు చాలా అహెడ్గా ఉన్నారు. అంటే మనం ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు,
రేపు జరగబోయే ఎలక్షన్లో కూటమి యొక్క విజయం చాలా ఈజీ అని చెప్పచ్చు. ఓకే, మరి మే నుంచి గురువు సంచారం మారింది కదా, మేషంలో ఉన్న గురువు వృషభంలోకి వచ్చింది. చాలామంది అడిగారు మళ్ళీ గురుగారు మరి మే 1 నుంచి మారింది కదా, ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పాను, ఈ కూటమి విజయం చాలా ఈజీ అని చెప్పా. బట్ మే నుంచి మేషంలో ఉన్న గురువు వృషభంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారికి వృషభంలో చంద్రుడు ఉన్నాడు. అంటే జన్మచంద్రుడి మీద గోచార గురువు రావడం అనేది గజకేసరి యోగం అంటాం. అంటే హైలీ ఇంటెలెక్చువల్, అంటే శత్రువు ఎటువంటి పన్నాగం చేసినా, ఓకే, ప్రత్యర్థి ఎటువంటి ప్రయత్నాలు చేసినా తిప్పికొట్టే అద్భుతమైన అపర చాణక్యుడు మొత్తం ఆయన బయటకు వస్తాడు ఆయనలో నుంచి. ఇప్పుడు మరి ఇదే ఇక్కడ మనకి గోచారంలో కూడా ఆయనకి మీనంలో ఉన్న రాహు మీద గోచార రాహు కలిసి వచ్చాడు. అంటే డబుల్ రాహు ఎఫెక్ట్ అంటాం. అంటే డబుల్ రాహు అనగానే చాలామంది సిద్ధాంతాలు ఏం చెప్తారంటే డబుల్ రాహు మంచిది కాదు. ఏ ఆస్పెక్ట్లో కూడా ఏ న్యూమరాలజీలో కానీ ఆస్ట్రాలజీలో కానీ 8 నెంబర్ చూడగానే భయపడిపోవడం, ఓకే, శని గ్రహం అనగానే అమ్మో అంటాం. అసలు దట్ ఈజ్ రాంగ్. అసలు కాన్సెప్టే తప్పు. ఏ గ్రహము కానీ ఏ నెంబర్ కానీ పూర్తిగా మంచివి కావు, పూర్తిగా చెడ్డవి కావు. ఓకే, ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్లుగా ప్రతి గ్రహానికి కూడా 2 సైడ్లు ఉంటాయి. ఓకే, మనకి గురుగ్రహము అనుకుందాం, జూపిటర్. ఓకే, గురుగ్రహము మన జాతకానికి యోగించిందా లేదా అని చూసుకోవాలి. గురుగ్రహం యొక్క లక్షణాలు మంచివే, కానీ మన జాతకం ఉన్న ప్లేస్మెంట్ని బట్టి కదా అది మనకి యోగించిందా లేదని చూసేది. అంతేగాని అది అందుకనే ప్రతిదానికి, ప్రతి గ్రహానికి కానీ ప్రతి నెంబర్కి కానీ 2 సైడ్స్ ఉంటాయి. అట్లాగే రాహు మీద రాహు రావడం అనేది డబుల్ రాహు ఎఫెక్ట్ అంటారు. డబుల్ రాహు ఎఫెక్ట్ అనేది ఒక విధంగా చూసినప్పుడు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అది మంచిది కాదు. ఓకే, నెగిటివ్, నో డౌట్. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి? శత్రువు నిలబడలేడు. ఇక మరి రాహు మీద డబుల్ రాహు ఎఫెక్ట్ అంటే మరి శత్రువు నిలబడలేడంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? మరి ఈ గోచారంలో గురువు యొక్క ప్రభావం పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ ఈయనకి వృషభంలో శని జన్మజాతకంలో ఉంది. గురువు సంచారం శనితో కలిసింది ఇప్పుడు. అంటే ప్లస్ శనితో కలవటం ఒకటి, ఆయన యొక్క జన్మ గురువుని 180 డిగ్రీస్తో చూడటం అనేది ఒక మంచి యోగకారకంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా ఒకప్పటి రాజ్యాలు, ఆ రాజ్యాల్లో ఏ విధంగా గెలవాలి అనుకున్నప్పుడు జాతకాల్లో రవి, గురుడు అండ్ కుజుడు వీళ్ళ ముగ్గురు, అంటే రాజు, మంత్రి అండ్ సేనాధిపతి, వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క బలాలు ఎక్కువగా చూసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు రాజకీయాలని కుట్రల కుతంత్రాలు కదా. మరి కుట్రల కుతంత్రాలు అంటే రాహువు శని కూడా ఎంత బలంగా ఉన్నారో చూసుకోవాలి, లేకపోతే ఇవాళ రాజకీయాల్లో నెగ్గడం కష్టం. ఇక్కడ మనకి రాహువు శని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో రాహువు శని ఆల్రెడీ 5th ఆస్పెక్ట్లో ఒకరినొకరు చూసుకుంటూ ఉంది. అంటే హీఈస్ బోర్న్ పొలిటీషియన్ అని చెప్పచ్చు. ఓకే, మరి 10 ఏళ్ల నుంచి ఎందుకు గెలవలేదు ఒకసారి కూడా? ఇమీడియట్గా క్వశ్చన్లు వేస్తారు. ఓకే, హీఈస్ బోర్న్ పొలిటీషియన్. ఇవాళ ఉండే కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన నాలెడ్జ్ కూడా ఆయనకి జన్మతః వచ్చింది. హీఈస్ బోర్న్ పొలిటీషియన్. ఓకే, ఆయన ఏదైనా చేయగలడు. అంటే ఈ కుట్రలు కుతంత్రాలు రావు ఆయనకి అని జనరల్గా చెప్తారు. నో, ఆయన జాతకం ప్రకారం అవి కూడా చేయగలడు. హీఈస్ ద కింగ్ మేకర్. రేపొద్దున ఈ ఎన్డీఏ కూటమి, ఓకే, 100% చాలా ఈజీగా వినని చెప్పా కదా, అది మే తర్వాత ఉన్న గోచారం ప్రకారం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువైనాయి. ఓకే, అసలు ఏమాత్రం కూడా తగ్గల. వీళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ట్విస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సీఎం తత్సమానమైన పొజిషన్ రాబోతుందని చెప్పచ్చు ఆయన జాతకం ప్రకారం. అంత అద్భుతంగా ఉంది. అంటే ప్రజెంట్ గోచారం అంటే ఎప్పుడు కూడా మనం ఆస్ట్రాలజీని జన్మకొండలు ఒక్కటే పట్టుకొని అద్భుతం అన్నట్టు కుదరదు. ఎగ్జాంపుల్ చెప్తా.
కేసీఆర్ గారి జాతకం తీసుకుందాం. కేసీఆర్ గారి జాతకం చూస్తే ఆహా అద్భుతమైన యోగ కారకాలు ఉన్నాయి అంటాం. రేవంత్ రెడ్డి గారి జాతకం తీసుకుంటే యావరేజ్ మామూలుగా ఉంది, పెద్ద యోగారాలు ఏం లేవు, ఈయనకి సీఎం అయ్యే పొజిషన్ చాలా కష్టం అని చెప్పచ్చు. ఇది ఎవరు ఏ జ్యోతిష్ చూపించినా చెప్పేయచ్చు. అంటే అవుట్లైన్గా చూసినప్పుడు మనం చెప్పచ్చు. ఎప్పుడైతే గోచార బలాలు మనం మరి బేరీ చేసుకున్నామో కేసీఆర్ గారి యొక్క బలం అంటే జన్మతః ఉన్న బలం వీక్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి జన్మతః ఉన్న వీక్నెస్ ప్లస్ అయింది, పెరిగిపోయింది. అంటే గోచార బలం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా ప్రతి మనిషి కూడా ఊరికే ఏంటి దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు ఇవి కాదు మనం చూసుకోవాల్సింది. ప్రతి సంవత్సరం మనం అట్లీస్ట్ ఒక్కసారన్నా మీన్స్ ఉగాది అప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి మన జాతకం మనం ఒకసారి విశ్లేషించుకొని మన లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి. చెడు అనుకుందాం, ఆ చెడుని ఎలా తగ్గించుకోవాలి, మంచివి అనుకుందాం, మంచిని ఇంకెంత పెంచుకోవాలి. ఈ విధంగా మాత్రమే శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఏంటి ఒకేసారి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలనో లేకపోతే ఏంటి నిధులు చాలామంది ఫోన్ చేస్తారు. అంటే చాలా మంది ఉగాది వచ్చింది అంటే ఇవే రాశి ఫలాలే అనే చూస్తారు. అయితే అలా కాకుండా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. పర్సనల్ రాశి ఫలాలు అనేవి ఇప్పుడు మొత్తం మన ప్రపంచంలో 900 కోట్ల మంది జనం ఉన్నారు. ఓకే, ఒక్కొక్క రాశిలో ఒక 75 కోట్లు అనుకుందాం. అంటే ఒక రాశి యొక్క ఫలం చెప్తే 75 కోట్ల మంది ఇంపాక్ట్ అదే సేమ్ ఉంటుందా? అసలు అది హాస్యాస్పదం. ఎప్పుడు కూడా అసలు దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు ఇవన్నీ అదంతా పెద్ద ట్రాష్. ఓకే, ఇంకా నువ్వు చెప్పాలంటే లగ్న ఫలాలు కొంతవరకు, అది కూడా పూర్తిగా కాదు నేను చెప్పట్లేదు, లగ్న ఫలాలు లగ్నాన్ని బేరు చేసుకొని చెప్పే ఫలాలు కొంతవరకు మీకు సక్సెస్ అవుతాయి. బట్ ఇన్డెప్త్గా ఎప్పుడు కూడా ఏ మనిషికైనా తన వ్యక్తిగత జాతకం చూసి చెప్పడం అనేది ఇంపార్టెంట్. అది కూడా సంవత్సరానికి ఒకసారి చెప్పుకున్నప్పుడు తనకి ఆ సంవత్సరం ఏ విధంగా చెడు ఉంటే తగ్గించుకోవాలి, మంచి ఉంటే దాన్ని ఎలా డబల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వ్యాపార పరంగా అభివృద్ధి ఉందనుకుందాం. ఓకే, మీరు అప్పుడు దాకా డైలమాలో ఉంటారు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలా వద్దా అని. అద్భుతంగా ఉన్నప్పుడు అప్పు తెచ్చేదని చెప్పి ఎక్స్పాన్షన్ చేయొచ్చు కదా. అదే కనుక ప్రాబ్లం ఉన్నప్పుడు పొరపాటు కూడా ఆ సంవత్సరం చేయకపోవడం మంచిది కదా. అంటే జనరల్గా ఏంటంటే పెద్ద గ్రహాలు ఏవేవైతే పెద్ద గ్రహాలు ఉంటాయో, గురువు ఒక సంవత్సరం పాటు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. రెండోది రాహు కేతువులు 1.5 year, అవి 1.5 yearకి ఆయన కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తారు. అంటే ఈ ట్రాన్సిట్లో మనకి 9 గ్రహాల్లో మనం చూసేది ఓన్లీ ఈ 4 గ్రహాలనే ఇంపార్టెంట్గా చూస్తాం. మిగతావన్నీ కూడా 45 days, 60 days, 1 month, ఒకటి చంద్రుడు ఉన్నాడు 2.5 daysకి ఒకసారి మారిపోతున్నాడు. కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయడానికి వాడుకోమాట గోచార బలాల్లో. అంటే ఈ 4 గ్రహాలు చూసుకొని మన యొక్క లైఫ్ ఈ సంవత్సరం ఎలా ఉంది, ఒక 1.5 year లోపు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది చూసుకొని దాన్ని బట్టి వెళ్తాం అనేది మంచిది కదా. అవును, కరెక్ట్. సో మొత్తానికి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటేనే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా మీ ప్రిడిక్షన్ ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్ యాడ్ అయింది ఇక్కడ. సో ఏదైనప్పటికీ మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి. నమస్తే అమ్మ. హరి ఓం శివ.